మెదిన్పూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు బూర్గు కనకరాజు. మా నాన్న పేరు బూర్గు రామయ్య. మాది నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నా. మెదిన్పూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు బూర్గు కనకరాజు. మా నాన్న పేరు బూర్గు రామయ్య. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నా. నా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. దయచేసి గ్రామ ప్రజలందరికీ విన్నవించుకునేది ఏంటంటే, ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతోటి గెలిపించగలరని మనవి చేసుకుంటున్నా. మనం గెలిచిన తర్వాత నేను ఫస్ట్ మన విలేజ్లో సమస్యలపై పోరాడతా, దృష్టి పెట్టి వాటిని పరిష్కరిస్తా. మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే, ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ప్రధానమైన సమస్యగా ఉన్నది. మన ప్రధానమైన సమస్య అది. తర్వాత లైట్లు అనేటివి కొన్ని ఇక్కడ నుండి మన చింతల చెరువు మన కట్ట దాకా కూడా కొంత లేవు. వీటిని కూడా పరిష్కరిస్తా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నా ఒపీనియన్ ఏంటంటే, ఊరికి ఒక కమాన్గా శివాలయం కమాన్ కట్టియాలనేది నా ఇంటెన్షన్. అది నా అభిప్రాయము. దాన్ని కూడా ఖచ్చితంగా నెరవేరుస్తా. వృద్ధులకు పెన్షన్లు కానీ, ఎవరెవరైతే పెన్షన్లు రాని వాళ్ళు ఉన్నారో ఆ పెన్షన్లు వచ్చే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి హామీ ఇస్తున్నా. ఖచ్చితంగా వాటిని చేస్తా. హనుమాన్ నగర్లో కూడా మెయిన్ రీజన్స్, మొన్న మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే, మా దగ్గర మోరీలు లేవు, లైట్లు వస్తలేవు, మాకు రేషన్ షాపు ఇబ్బంది అవుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి 2-3 కిలోమీటర్లు వచ్చి తీసుకొని పోవాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి వాళ్ళు కంప్లైంట్ చేసారు. వాటిని కూడా ఎంపీడీఓ సార్ గారితో కూడా మాట్లాడి, వీటిని కూడా అధికారులతోటి ఎంఆర్ఓ గారితో అయినా ఎంపీడీఓ సార్తో అయినా మాట్లాడి వాళ్ళతోటి అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరిస్తా. అక్కడ కూడా వాటిని ఏర్పాటు చేసే విధంగా చేస్తా. మోరీలు కూడా అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేసే విధంగా నేను అది చేస్తాను. లైట్లు అయితే వాళ్ళకు చాలా కష్టంగా ఉందని చెప్పారు. మాకు ఆ రోడ్డు నుంచి ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది బిడ్డ, అది అనేసి చెప్పారు వాళ్ళు. మనం సోలార్ లైట్లు ఏర్పాటు చేసే విధంగా నేను మాటిస్తున్నా. ఖచ్చితంగా చేసి తీరుతా. అవి 6 to 6 అంటే ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు ఉండే లైట్లు అవి ఏర్పాటు చేస్తాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, బతుకమ్మ పండుగ ఏదైతే ఉన్నదో ఆ బతుకమ్మ పండుగకు కూడా నేను అన్ని విధాలుగా నా సహాయ సహకారాలు ఉంటాయి. వాటి యొక్క ఏమంటాం పెద్ద అంటే ఏర్పాటు చేసే విధంగా లైట్లు అయితే ఏవైతే ఉంటాయో వాటిని కూడా నేను చేస్తాననేసి మనం ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మెదిన్పూర్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బూర్గు కనకరాజు గారికి వివిధ పార్టీల నుంచి మేము మద్దతు తెలుపుతున్నాము. ఇందులో మూడు పార్టీల వారు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా కనకరాజు కోసం ఈరోజు ఎన్నికల క్యాంపెయినింగ్లో పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మాకు మెదిన్పూర్ గ్రామానికి 3 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి. 1 గుంటూరు వాడ, 2 రెడ్డమైన వాడ, 3 హనుమాన్ నగర్ వాడ. గత పాలకుల్లో ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మేము సమస్యలు తెలుసుకుంటే అక్కడ ఏమవుతుందంటే, 60 ఏజ్ మీద ఉన్నటువంటి వృద్ధులు ఒక 3 కిలోమీటర్లు వచ్చి ఇక్కడ లైన్లో నిలబడి బియ్యం తీసుకొని ఒక ముఠ ఎత్తుకొని పోవడం, ఇంత ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా స్వాతంత్రం పూర్వం ఎలా ఉందో ప్రజెంట్ కూడా కొన్ని ప్రాంతాలలో కూడా అలా ఉంది. దానికోసం చదువుకున్నటువంటి యువత ఈరోజు బూర్గు కనకరాజు గ్రాడ్యుయేట్ బీఎస్సీ చేశాడు. సో అట్లా చదువుకున్నటువంటి యువతకు అవకాశం ఇస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని మేము సానుకూలంగా కనకరాజు కోసం నిశలు 24 hours మేము కష్టపడుతూ ఉన్నాము. మాకు ఈ అందరు మెదిన్పూర్ గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, పార్టీలకు అతీతంగా కనకరాజుకి ఉంగరం గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు నడిపించవచ్చని నా యొక్క మనవి.